శ్రీమాత్రే నమః. జనవరి నెల 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. సింహరాశి వారికి జనవరి నెల జాతకం ప్రకారం ప్రధాన గ్రహాలైన రాహువు 8వ ఇంట్లో, బృహస్పతి 10వ ఇంట్లో, శని 7వ ఇంట్లో ఇంటికి అధిపతిగా కొనసాగుతున్నాడు. దీనివల్ల సానుకూల ఫలితాలు ఉండకపోవచ్చు. అయితే 2వ ఇంట్లో కేతువు యొక్క ఉనికి సానుకూలంగా ఉంది. వీరికి ఈ నెల గుర్తింపు పొందడం అంత తేలిక కాదు. 10వ ఇంట్లో బృహస్పతి సంచారం వీరి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. దీని కారణంగా చదువులో పురోగతి సాధించడమనేది కష్టతరమవుతుంది. అలాగే 7వ ఇంట్లో ఉన్న శని కుటుంబంలోని సమస్యలను పెంచి మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. అలాగే రాహుకేతువుల సంచారం వల్ల మీరు ప్రేమ జీవితంలోనూ, వైవాహిక జీవితంలో కూడా సమస్యలని అనుభవించే అవకాశాలున్నాయి. మీరు మీ ఖర్చుల కోసం బ్యాంకుల నుండి రుణాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీని ఫలితంగా మీపై ఉన్న బాధ్యతలు పెరుగుతాయి. 8వ ఇంట్లో ఉన్న రాహువు, 2వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నెలలో మీ సంపాదన కూడా మందగొడిగానే ఉండే అవకాశాలున్నాయి. అయితే సింహరాశివారికి జనవరి నెల 15వ తారీఖు నుండి 6వ ఇంట్లో ఉండే సూర్యుడి వల్ల మెరుగైన ఆరోగ్యం ఇంకా శక్తి లభిస్తుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోకుండా నిరోధిస్తుంది. కాబట్టి ఈ నెల సింహరాశివారు ఉద్యోగ వ్యాపారాలలో తీసుకునే నిర్ణయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సుంటుంది. చదువుపై మరింత దృష్టి కేంద్రీకరించాల్సుంటుంది. అలాగే మీరు చేసేటువంటి ఖర్చును కూడా అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. ఏదైనా ఖర్చు పెట్టే ముందు లేదా పెట్టుబడి పెట్టే ముందు 1కి 10 సార్లు ఆలోచించి పెట్టాల్సుంటుంది. సింహరాశివారు ఈ నెల పరిహారంగా ప్రతిరోజు కూడా 21 సార్లు ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. నిపుణులు మరియు అధ్యయనాల ద్వారా అందించిన ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. జపించవలసిన మంత్రం మరియు మిగిలిన రాశుల యొక్క ఫలితాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని ఫాలో అవ్వండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.